చిరంజీవిని ఏదైనా అంటే ఏమాత్రం ఊరుకోకుండా రెచ్చిపోయేది పవన్ కళ్యాణ్. నాగేంద్ర బాబు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతారు. దానికి గతంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్, నాగేంద్ర బాబు గతంలాగా ఎందుకు ఆవేశపడలేదు, గతంలాగా ఎందుకు రెచ్చిపోలేదు, మౌనంలో ఎందుకున్నారు? వాట్ డస్ ఇట్ మీన్? కొంగుచాటు బెడ్లు అంటారు, చెప్పారు, విన్నారు ఎప్పుడైనా? రెండోది, ఇప్పుడు మీకు ఇది అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మోహన్ బాబు నోరు పారేసుకునే మోహన్ బాబు అంటారు. జాగ్రత్తగా గమనించండి. ఇది ఎందుకు చెప్తున్నాడు అనుకోవచ్చు మీరు, మీకు ఇంటర్లేట్ అవుతుంది, అప్పుడు అర్థమవుతుంది. ఒకసారి పెద్దలు నాగేశ్వరరావు గారు ఉన్న సభలో నాగేశ్వరరావు గారి మీద ఏదో చెలోక్తులు వేస్తే చిరంజీవి గారు రియాక్ట్ ఒకసారి చూసారు అప్పుడు మోహన్ బాబుని. అవును అవును. తర్వాత నాగేశ్వరరావు గారు తెలుగు సినిమా 75వ వసంతోత్సవ వేడుకతో పాటు ఇంకొక ఇది కూడా దానికి సంబంధించినటువంటి దాంట్లో రెండో ఇష్యూకి వెళ్ళిపోతారు, ముందు విషయం చెప్పారు. అవును. సో అప్పుడు మోహన్ బాబు గారి గురించి చిరంజీవి గారు ఫుడ్ డౌన్ చేసిన ఉదంతం, తదనంతర పరిణామాల్లో మీరు చెప్పిన వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి గారి గురించి ఏదో మాట్లాడితే చిరంజీవి గారి కన్నా మాట్లాడిన తర్వాత తమ్ముడు మోహన్ బాబు అని పవన్ కళ్యాణ్ ఓవర్ యాక్షన్, నాగబాబు ఓవర్ యాక్షన్ యాజ్ యూజువల్. అన్న ప్రాపకంతో చలమణి అవుతున్న నాగబాబు కింద నేను అండర్లైన్ చేసి కూడా చెప్తున్నాను. అన్న దయాధరం భిక్షలతో సర్వైవ్ అవుతున్న నాగబాబు తప్ప ఒరిజినల్ ఎంటిటీ లేని నాగబాబు. ఆ రోజు సినిమా పరంగా వాళ్ళిద్దరూ సర్వైవ్ అవ్వాలంటే అన్నయ్య చంద్రబాబు నాయుడు చిరంజీవి గారి దిక్కలు. అంచేత ఆ ప్రాపకం కోసం మోహన్ బాబు గారిని మా అన్న కూడా అన్నాడు కాబట్టి పర్లేదు మాకేం అవుదన్న ధైర్యంతో మాడిన ఉదంతం అది. ఇది ఒరిజినల్ నేపథ్యం. రెండోది, వాళ్ళ రాజకీయ అవసరాల్లో సింగిల్గా వాళ్ళు ఎప్పటికీ గెలవలేరు. అది జనసేన నేపథ్యం. ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఏ ఎలక్షన్ అయినా తీసుకోండి, సింగిల్ డిజిట్ క్రాస్ అవ్వండి. 21 గెలిచారు కదా, ఇప్పుడు కూడా జనసేన ఓటింగ్ పర్సంటేజ్ ఎంతో మీరు ఒకసారి తీసి చూడండి, 6.2. అంటే ఒరిజినల్గా సింగిల్ డిజిట్ దాటని పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఆచ్ఛేదం లేకపోతే బతికి పట్టకట్లేని రాజకీయ ఉన్నత్యం. మా అన్న పార్టీ పెట్టినప్పుడు మీ ఇద్దరం ఏంటో ఆయన మమ్మల్ని పట్టించుకోలే, కానీ ఇవాళ మేము చంద్రబాబు నాయుడు గారు అనే పెద్ద ఆయన పంచనుంటే మాకు ఒక ఉప ముఖ్యమంత్రి, నాకు ఎమ్మెల్సీ. ఇది స్వార్థ ప్రయోజనం. ఇది జాగ్రత్తగా గమనించండి. దీనికి తోడు బాలకృష్ణ గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు. అది అదృష్టానికి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళింది. దాని సందర్భానుచితం అది ఇంకా 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 బూమరంగా అవ్వకుండా సంధి రాయబారం చేసిన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏమని రిలీజ్ చేశారు? బాలకృష్ణ లెటర్ మీడియా ముఖంగా వచ్చిందా? ఆఫ్ ద రికార్డు అది లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఆపారు ఆ లెటర్ని. ఓకే. అది ఆపకపోయి ఉంటే ఇంకా భయంకరంగా ఫెయిర్ అప్ అయ్యింది. దీని అంతటికీ కారణం ఏంటంటే, మీరు జాగ్రత్తగా గమనించండి. మీకు చంద్రబాబు నాయుడు గారి గురించి ఓ జర్నలిస్ట్గా నేను ఎన్నో రోజులు బట్టి నేను ఆయన అబ్జర్వ్ చేస్తూ ఐ రెస్పెక్ట్ ద జెంటిల్మెన్ యాజ్ అ చీఫ్ మినిస్టర్. ఆయన గురించి తెలిసి కూడా నేను ఈరోజు ఆయన విభిన్నంగా ప్రవర్తన ఈ సంవత్సరంన్నర బట్టి నేను చూస్తుంటే ఆయన ఒరిజినల్ చంద్రబాబు నాయుడు గారు అయితే కాదు. ఇక్కడ ఒక బీజేపీ కమల హస్తాల్లో చిక్కున్న ఒక గతిలేని జనసేన పార్టీ ఏ లాబ్ధి కోసం తెలుగుదేశం బీజేపీతో జతకట్టిందో నాకైతే ఇప్పటికీ అర్థం కానీ ఒక విస్మయాన్ని గురి చేస్తుంది. వీళ్ళ కథనం బీజేపీ డైరెక్షన్లో నడుస్తున్న దగ్గర వీళ్ళెవరికి ఇండివిజువల్ ఎబిలిటీస్ లేవు. అంచేత వెన్నుముకలేని రాజకీయాలు చేసే పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు కానీ చిరంజీవి గారి విషయంలో ప్రతిస్పందించకుండా ఉండడానికి కూడా స్క్రిప్టెడ్ బై బీజేపీనే చెప్పాలి. ఇక్కడ స్క్రిప్ట్ కూడా సబూ సందర్భం లేకుండా కామినేని నాటోడు మాట్లాడినప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే ఎవడన్నా మాట్లాడారు అనుకోండి ఒకటి, లేదంటే బాలకృష్ణ రియాక్టివ్ మోడ్లో ఆయన మాట్లాడారంటే ఒకటి. ఇదే కాకుండా డిస్ప్రపోర్షనట్గా సబూ సందర్భం లేకుండా సముచితం కాని మాటలు ఒక బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడటం, దానికి చంద్రబాబు నాయుడు గారు బతిమాలుకోవడం, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు, చిరంజీవి ముగ్గురు గమ్మున ఉండడం, నడిపించేవాడవాడు. అర్థమవుతుంది మీకు? అంటే దీని అర్థం ఏంటంటే, ఎట్నుంచి ఎటు డిస్ప్రపోర్షనేట్ బ్లో అయినా సరే షిండే రెడీగా ఉన్నాడని అర్థం. షిండే మా తమ్ముడే అనుకున్నప్పుడు చిరంజీవి గారు మౌనం. షిండే నేనే కాబట్టి నేనెందుకు రియాక్ట్ అవ్వాలి అన్న మౌనం. షిండే మా అన్నయ్య మా తమ్ముడే కాబట్టి అన్న దగ్గర నాగబాబు మౌనం. వెరీ స్ట్రైట్లీ, చీలిక తప్పదా? ఏకనాథ్ షిండే పాత్ర నాగబాబు పోషిస్తారా? ఇప్పుడు కూటమి చీలితే ఏకనాథ్ షిండే రోల్ లేదు. కూటమి కూడా శివసేన ఎలా మడతపెట్టారు? శివసేన ఉంటుండగానే శివసేన మడతపెట్టారు. శివసేన షిండే కప్ప చెప్పి ఇప్పుడు అది ఎవరిది శివసేన అర్థం కాని పరిస్థితి కదా. ఇప్పుడు అందులో అర్థం కాకపోవడం ఏం లేదు. ఇవాళ మీరు రామారావు గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ ఎలా తీసుకున్నారో మీకు తెలుసు కదా. అప్పుడు లేని రణనీతి రాజనీతి ఇప్పుడు ఈ షిండే రూపంలో వస్తున్న కొత్త వాడు ఎవడో తెలుసుకోండి. ఎటు చూసినా నాకు పవన్ కళ్యాణ్ కనబడుతున్నాడు.
లేదంటే ఉప ముఖ్యమంత్రి అయినా వస్తూ గమ్మున ఉండండి అంటే మడతెట్టేబోయేది రాబోయే ముఖ్యమంత్రి ఆయనే. వీళ్ళు వెయిటింగ్ అంతా అలా లొకేషన్ ముఖ్యమంత్రి చేయగానే ఎవడు మట్టుగా రెడీగా ఉంటాడు. రాబోయే 15 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో కూటమి మాత్రమే ఉంటుంది, కూటమి ఉండి తీరుతుంది అని పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఇది మాట అంటున్నారు. ఖచ్చితంగా ఉంటుంది. కూటమిలో ఇండివిజువల్గా ఎవడు గెలలేడు. తెలుగుదేశం పుట్టుక దగ్గర నుంచి కూటమి లేకపోతే ఎప్పుడు గెలవలేదు. పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం ఆచ్ఛేదం లేకపోతే ఇంపాసిబుల్ టు నెక్స్ట్ సింగిల్ డిజిట్కే కన్ఫైన్ అవుతాడు. బీజేపీ ఒరిజినల్ ఏంట్రా బాబు అని మైక్ టెస్టింగ్ 1, 2, 3 చేసినా ఎన్ని చేసినా 0.83%. ఎక్కడి నుంచి ఎవడెవడో ఉద్ధరించి గెలిచేస్తారు. సో ఒరిజినాలిటీ లేని ఈ ముగ్గురు కలిపి ఒరిజినల్గా ప్రవర్తిస్తున్నట్టుగా నటిస్తున్నా సరే వాస్తవం ఏంటంటే ఒకడి మీద ఒకడికి భయం పెట్టి మీ ముగ్గురు కలిసి లేకపోతే కలదు సుఖం లేదు, కలిసి లేకపోతే మీకు దిక్కు లేదు. ఇదే కాన్సెప్ట్ బీజేపీ డ్రైవ్ చేస్తుంది.